సత్యసాయి జిల్లాలో ఉగ్ర కలకలం రేగింది. ధర్మవరంలో పాక్ సానుభూతి పరుడు అరెస్ట్ అయ్యాడు. రియాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే స్టేటస్ పెట్టాడు రియాజ్. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ధర్మవరం పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల ఆనవాళ్లపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసు విచారణలో కీలక విషయాలు చెప్పాడు నూర్ మహమ్మద్. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చలనాయుడు అడిగి తెలుసుకుందాం. చలనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఎవరు ఈ నూర్ మహమ్మద్? బ్యాక్గ్రౌండ్ ఏంటి? పాకిస్తాన్ స్టేటస్ అసలు ఎందుకు పెట్టాడు? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? నందు, ఈ ఉదయం నుంచి ఈ ధర్మవరం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రోజు నూర్ మొహమ్మద్ అనే వ్యక్తి ఏదైతే ఉందో ఈ అగెనెస్ట్ ఇండియా అగెనెస్ట్ కొన్ని వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు, ఇలాంటి మిగతా దాంట్లో ఆయన యాక్టివ్ గా ఉన్నాడు అనేది ఒకటి. ఒక ఎన్ఐఏ బృందాలు వచ్చి కూడా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అయితే పోలీసులు, స్థానిక పోలీసులు అయితే ఇప్పటి వరకు అటువంటిది ఏం లేదు, ఎంక్వైరీ జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మరొక వైపు రియాజ్ అనే వ్యక్తి కూడా పాకిస్తాన్ కి సంబంధించిన బాడీ బిల్డర్ కి సంబంధించి ఒక వీడియోస్ కానీ ఇవన్నీ షేర్ చేయడం, ఇటువంటివన్నీ కూడా అదే రియాజ్ అనే వ్యక్తి కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు అన్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మనం ఫొటోస్ కూడా చూడొచ్చు, ఆ రియాజ్ కావచ్చు, ఇలాంటి ఇతరత్ర మొత్తం ఇదంతా ఈ రోజు అయితే ధర్మవరం అనేది పెద్ద ఎత్తున హాట్ టాప్ గా మారింది.